రిజర్వేషన్ ఇచ్చింది ఎకనామికల్ గా అడుగుతుంటారు కాబట్టి ఇచ్చారు. అటువంటి క్యాస్ట్లకి ఎవరికి ఓన్లీ మాలాంటి మాదిగా అంటే డారాది చెత్తగాళ్ళు. వీన్ని కూడా మనం ట్రెండ్ చేస్తున్నాం, ఇలాంటివన్నీ కూడా ట్రెండ్ చేసి వీడు డైరెక్ట్ అని చెప్పుకుంటే వీన్ని కూడా కొంతమంది వాట్సాప్ స్టేటస్ పెడుతురు కాబట్టి రియాక్ట్ అవుతున్నా. బేసిక్ గా వీనికి కనీస అవగాహన లేదు. రాజ్యాంగం అనేది దాన్ని ఎంత గొప్పది, దాన్ని ఎట్లా ఫాలో కావాలా, దానిపైన మాట్లాడితే ఏమవుతుంది, మాట్లాడకపోతే ఏమవుతుంది, ఇలాంటి చూత కామెంట్స్ చేస్తే ఏమవుతుంది కనీస అవగాహన లేకుండా వీడు మాలోళ్ళు మాదిగోళ్ళు అంత చిన్న చూపు చేసి మాట్లాడే టోని నాలుకని ఇట్లా బయటకు లాగి కట్ చేయొచ్చు, కానీ కట్ చేయలేం. ఎందుకంటే అది రాజ్యాంగం ఇచ్చిన హక్కు కాబట్టి. వానికి రాజ్యాంగం ఇచ్చిన హక్కు, వాడిని ఎవరేం అట్లా చెయ్యొద్దు అని ఆ రాజ్యాంగం చెప్పింది కాబట్టి మనం అట్లా చేయలేం. ఇప్పటికి కూడా వాడు ఒక డైరెక్టర్ అయ్యి ఉండి, వాడు ఏదో కొన్ని సినిమాలు తీసిండి, వాడు కొంచెం ఫేమ్ ఉండి కూడా వాడంతా ఓపెన్ గా మాట్లాడుతుండు, ఓపెన్ గా క్రిటిసైజ్ చేస్తుండు, ఓపెన్ గా మాది కూడా తిడుతుండు. అంటే వానికి ఎంత బల్పు. ఇలాంటి వాళ్ళు ఇప్పటికి కూడా ఈ సమాజంలో ఇట్లా మాట్లాడుతుర్రు అంటే ఎవరిని చూసుకొని మాట్లాడుతున్నారు, ఏం చూసుకొని మాట్లాడుతున్నారు మనం అందరం ఆలోచించాలి. ఇప్పటికి కూడా ఈ 2025 లో కూడా మాదిగా అని పేరు తీసి తిట్టి వాళ్ళు అడుక్కు తినేటోళ్ళు అని చెప్పి ఎందుకు 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 ఇచ్చే రిజర్వేషన్స్? నీ పూర్వీకులో లేదంటే నా పూర్వీకులో ఈ చెత్త సమాజం ఏదైతే బిల్డ్ చేసిర్రో, ఈ పనికి మళ్ళా సమాజం దాన్ని బిల్డ్ చేసి దాంట్లో వాడు అలాంటి వాడిని ముట్టొద్దు, వాడు అదే పని చేసుకోవాలా, వాడు అంటరానోడని వాడిని ఏదైతే పాయింట్ చేసి మరి చూపెట్టిర్రో అందుకనే ఇచ్చిర్రు రిజర్వేషన్స్, అందుకనే ఇచ్చిర్రు. కనీస అవగాహన లేకుండా ఈరోజు ఈ చెత్త సమాజాన్ని బిల్డ్ చేసిన క్వశ్చన్ చేస్తూ చేత కదా ఏ ఒక్కరికి, కానీ వాళ్ళు మళ్ళా వాళ్ళకి ఇచ్చిర్రు రిజర్వేషన్స్, మాదిగకి ఇచ్చిర్రు, అడుక్కు తినేటోళ్ళని నోటికి వచ్చినట్టు మాట్లాడితే